ఏం చేసిందంటే ఆ ధరని, దరిద్రమైన ధరని కాళేశ్వరం కుప్పకూలిన కాళేశ్వరం 1,50,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం కట్టిందనమాట. ఇప్పుడు అది వేస్ట్ వృధాగా పోయిందనమాట. ఇప్పుడు కొత్తగా షురువు అయింది 10 రోజుల నుంచి బంకచెర్ల. దాని గురించి కొంత చెప్తా. గత చీఫ్ మినిస్టర్ కేసీఆర్ గారు అప్పుడు కొంత చంద్రబాబు నాయుడు గారితో, తర్వాత జగన్తో వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు మాట్లాడుకుంటా సెప్టెంబర్ టు డిసెంబర్ 2019 4 మీటింగ్లు పెట్టాడు. గోదావరి జలాలు ఏదైతే ఓవర్ఫ్లో అవుతున్నాయో ఎక్సెస్ వాటర్ మీరు తీసుకోండి అని. మీటింగ్లలోనే మినిట్స్ ఉన్నాయి. మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందరూ చూపించారు. గవర్నమెంట్ మినిట్స్లోనే రికార్డ్ చేశారు, గోదావరి జలాలను మీరు ఎక్సెస్ జలాలను తీసుకోండి, 400 క్యూసెక్స్ మీరు తీసుకోవచ్చు అని అన్నారు. మరి మన 950 క్యూసెక్స్ మనం రాకుండా వాళ్ళకి ఇచ్చుడేంది? అది ఒక కొత్త బంకచెర్ల గోదావరి షురు అయిపోయింది. ఇప్పుడు కొట్లాడుతున్నాం. ఆ ముఖ్యమంత్రి గారు ఏమో తీసుకోండి అని చెప్పేసిండు, అది రికార్డ్ మీద ఉంది. అది చేసే వరకు ఇబ్బంది వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు ఇది పోయిన ప్రభుత్వం చేసిన పని. అందుకొరకే మీరందరే ఓటేసేసి వాళ్ళని పంపించేశారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మనకు ఎగ్జాక్ట్ డేట్ మనకు తెలియదు, దాని నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ మనము పూర్తి స్థాయిగా రెడీ ఉండాలి. మీరు మీ ప్రతినిధులు ఎన్నుకుంటేనే మనకు పనులు జరుగుతాయి. మీ ఊళ్ళ నుంచి రిప్రజెంటేషన్ రావాలి, మండలం నుంచి రిప్రజెంటేషన్ రావాలి, లోకల్ బాడీ రిప్రజెంటేషన్స్ రావాలి. అప్పుడే మనకు పనులు దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ సిపిఐ ఉంది, అయినా మన పార్టీ యొక్క ఇంట్రెస్ట్ మనం చూసుకోవాల్సిందే. చాలా విశదంగా చెప్తున్నాను. మన పార్టీ ఇంట్రెస్ట్ మనం చూసుకోవాల్సిందే. అందుకొరకే దయచేసి మురళి అన్నట్టు ప్రతి జాగా నుంచి 4 పేర్లు పోతాయి. బెస్ట్ క్యాండిడేట్ మీరే సూచించండి. మామూలుగా ఇబ్బంది పెట్టకండి. మీరే సూచించుకొని మీరే తయారు చేసుకొని మళ్ళీ గొడవలు లేకుండా సిద్ధం కాండి. డేట్ల గురించి నాకు తెలియదు, ఎప్పుడు వస్తుందో ఏందో మనకు తెలియదు. క్యాబినెట్లో చర్చించినాక డేట్ అనౌన్స్ అవుద్ది. కానీ త్వరలోనే రాబోతుందని మేము అందరం అనుకుంటున్నాము. అందుకొరకే తయారు కాండి, క్యాండిడేట్లను సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడే స్కీమ్స్ చెప్పిన, ఇన్ని స్కీమ్స్ 1.5 ఇయర్లో చేసిన ప్రభుత్వం ఎక్కడ లేదు. ఇందిరమ్మ ఇళ్ళు కూడా మన దేశంలో ప్రతి వారికి 5 లక్షలు ఇవ్వటం అనేది ఏ రాష్ట్రంలో లేదు. ఇది మొదటిసారిగా ఇందిరమ్మ ఇళ్ళలో స్కీమ్ వచ్చిందనమాట. దగ్గర 20 లక్షల ఇండ్లు పూర్తి చేయాలనేది డబ్బు తయారు పెట్టుకున్నది గవర్నమెంట్. దాంట్లో మీకు సందేహం లేదు. ఆల్రెడీ ఇప్పుడు అశోక్పేట ఒక ఊరికి పోయినాను. ఒక్క ఊరికి ఆడ 130 ఇండ్లు ఇచ్చిండు అనమాట. అంటే పేద ప్రజలు ఆడ పోతే ఒక్క ఇల్లు కూడా లేదు. వస్తాయి, ఈ ఊళ్ళో వచ్చిండొచ్చు కదా, కారణం కావాలి. కొన్ని ఊళ్ళో ఈ ఊరేది వచ్చిండొచ్చు ఇల్లు. అట్లా నియోజకవర్గానికి ఏడాదికి 3,500 ఇండ్లు వస్తాయి. అంటే 3.5 ఏళ్లలో ఎన్ని ఇండ్లు చెప్పండి? ఏడాదికి 3,500, 10,000 చిల్లర. బోనస్ పెట్టుకున్నాం, బఫర్ పెట్టుకుంటే ప్రతి ఏడు 1,000 ఇండ్లు వస్తాయి. దగ్గర 13,000 ఇండ్లు వస్తాయి. అందరికి వస్తాయి. ఎందుకు తొందర పడుతున్నాం మనం? ఇప్పుడు వేరే కాన్స్టిట్యున్సీలలో చూసుకున్నాం, అంతా వస్తూ ఉంది. ఇక్కడ కూడా పత్రాలు రెడీ అయిపోయినాయి, లిస్టులు కూడా రెడీ అయిపోయినాయి. ఉన్నారా? అందుకొరకే మీరందరూ ఐకమత్యంగా ఉండి కాంగ్రెస్ పార్టీని బలపరచండి. అదేనా మీతో నా మనవి. దానికంటే ఎక్కువ నేను చెప్పలేను. మీకేమైనా సాయం కావాలంటే మేము ఉన్నాము, చేస్తూనే ఉన్నాం. ఎక్కువ శాతం నేను కొత్తగూడెంకే వస్తున్నా. అంటే ఈ పోయిన నెల నుంచి నేను రాలేదు, ఎందుకంటే నాకు కోవిడ్ వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చి కోవిడ్ వచ్చింది. లేకపోతే రెగ్యులర్ ఎవ్రీ మంత్ 15 రోజులు ఇక్కడనే ఉంటాను అన్నమాట.
ఉల్లి అన్న దత్త తీసుకో, ఆ సీఎం గారు ఆల్రెడీ చెప్పి చూసుకోమని తప్పగా నేను కొత్తగూడెం మీద దృష్టి పెట్టాను.